హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే 3D ఫోటో అయితే చేద్దాము. అది ఎలా చేయాలని చూపిస్తాను. సో ఇంతకుముందు నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నేను చేసిన తర్వాత అది స్టెప్స్ గురించి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు. దాన్ని ఎలా ఫుల్ వీడియో చేయాలి, ప్రాంప్ట్ ఎలా వేయాలి, ఏం చేయాలన్నట్టు. సో దానికోసం మన ఛానల్ అయితే ఫుల్ వీడియో లింక్ అయితే వేస్తున్నాను, చూడండి. దాన్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనము మన ఫోన్ స్క్రీన్ ఆన్ చేసేసి అక్కడైతే గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్లో వచ్చేసి గూగుల్ జెమినీ అని అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ కావాలంటే కింద నేను రాస్తాను. అక్కడైతే ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా గూగుల్ జెమినీ అని, దాన్ని అయితే ఓపెన్ చేసేసుకుందాము. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడైతే కింద ప్లస్ బటన్ అయితే ఉంటుంది కదా, ఆ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసేసి మీకు నచ్చిన ఫోటో ఏదైతే మీరు అలా 3D ఎఫెక్ట్లో చేయాలనుకుంటున్నారో దాన్నైతే ఆ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అక్కడ కింద అయితే మనం ఒక ప్రాంప్ట్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని వచ్చేసి నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఆ ప్రాంప్ట్ని అయితే మీరు పేస్ట్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. ప్రాసెసింగ్ అవుతుంది. ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే. బ్యాక్ స్టెప్ అయితే వేయకూడదు. ఇప్పుడైతే రెడీ అవుతుంది, చూడండి. అక్కడైతే మన 3D ఫోటో అయితే సెట్ అయిపోయింది. దాన్ని మీరు అలాగే పైకి తీసేసి దాన్ని క్లిక్ చేస్తే మీకు బిగ్ స్క్రీన్లో వచ్చేస్తుంది. దాని తర్వాత అక్కడ సేవ్ బటన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది మీకు. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.